హలో ఫ్రెండ్స్, నా అడ్వెంచర్ ఫ్యామిలీకి వెల్కమ్. తెలుగు స్టోరీ లవర్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మీకోసం ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ తెచ్చాను. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒక కొండ ప్రాంతంలో పక్కపక్కనే రెండు పెద్ద రాళ్ళు ఉండేవి. ఒకరోజు ఒక శిల్పి అక్కడికి వచ్చాడు. అతను మొదటి రాయిని చెక్కడం ప్రారంభించాడు. సుత్తితో గట్టిగా కొట్టగానే ఆ రాయి బాధతో, "నన్ను వదిలేయి, నేను ఈ నొప్పిని భరించలేను" అని అన్నది. శిల్పి దానిని వదిలేసి రెండో రాయి దగ్గరకు వెళ్ళాడు. రెండో రాయిని కూడా చెక్కడానికి మొదలుపెట్టాడు. దానికి కూడా చాలా నొప్పి కలిగింది. కాని అది సహనంతో భరించింది. రోజులు గడిచాయి. రెండో రాయి కూడా నొప్పి అనుభవించింది. కాని అది అనుకుంది, ఈ బాధ వెనుక ఏదో మంచి ఉద్దేశం ఉండి ఉంటుంది. నేను సహిస్తాను. రోజులు గడిచాయి. శిల్పి ఆ రెండో రాయితో అద్భుతమైన దేవుని విగ్రహాన్ని తయారుచేశాడు. కొన్ని నెలల తర్వాత ఒక దేవాలయం నిర్మించబడింది. మొదటి రాయిని దేవాలయం బయట కొబ్బరికాయలు కొత్తడానికి ఉపయోగించారు. రెండో రాయిని దేవాలయం లోపల ప్రతిష్ఠించి భక్తులు పూలు సమర్పిస్తూ నమస్కరించారు. అది చూసిన మొదటి రాయి బాధపడుతూ అడిగింది, "మనిద్దరం ఒకే చోట పుట్టాం. నువ్వు పూజలు అందుకుంటున్నావు, నేను మాత్రం దెబ్బలు తింటున్నాను. ఎందుకు?" విగ్రహంగా మారిన రాయి చిరునవ్వుతో చెప్పింది, "నువ్వు శిల్పి మొదటి కొన్ని దెబ్బలకే భయపడ్డావు. నేను 1000 దెబ్బలు భరించాను. ఆ కష్టం నన్ను విగ్రహంగా మార్చింది." నీతి: జీవితంలో కష్టాలు, పరీక్షలు మనల్ని బలహీనపరచడానికి రావు, మనలోని గొప్పతనాన్ని వెలికి తీయడానికి వస్తాయి. కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.